కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి 5 వచనాలు. 40వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్యపెట్టక, వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, స్తోత్రము నాయన. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. బాప్తిజం తీసుకొని పోతున్న యవనస్తులైన మీ బిడ్డలు బట్టి స్తోత్రము తండ్రి. వారికిని మాకిని అవసరమైన సంగతులు మా ప్రభువా మీరు ఈ సమయంలో తెలియచేసి నాయన కృప చూపమని, ఈ సమయాన్ని తండ్రి మాకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా చేయమని మా దేవా తండ్రి మరి సహాయము చేయమని వేడుకొంచున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి దేవా స్తోత్రములు. ప్రత్యేకంగా ఎర్రపాలెం గ్రామంలోను పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్న మరి సంఘం విషయమై భారము కలిగి భక్తి కలిగి అభివృద్ధి చేసుకోవడానికి నాయన కృప చూపండి. ఈరోజు కార్యక్రమాలంతటిలో కృప చూపండి. అల్పుడైన నేను నిలబడి ఉండగా మా తండ్రి మీ ఆత్మ సహాయము ప్రేరేపణ దయచేయండి. మాకందరికీ అవసరమైన మాటలు యేసయ్యా మీరు అనుగ్రహించి కృప చూపమని, మరి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా చేయమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మనం చదువుకున్న వాక్య భాగము కీర్తన గ్రంథం 40వ కీర్తన. ఇది కూడా దావీదు కీర్తన ఉంది కదండి. సో మొదటి 5 వచనాలు చదివాం. ఎన్ని వచనాలు చెప్పండి? 5 వచనాలు. ప్రారంభంలోనే దావీదు ఇక్కడ మనకు ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేదు, తన ప్రార్థనా అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నట్టు తెలుస్తుంది. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను కదండి. అంటే ఇక్కడ దావీదు ఏం చెప్పాడంటే, నేను చాలా ఓపికతో పట్టుదలతో ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? చాలా ఓపికతో పట్టుదలతో నేను ప్రార్థన చేశాను, సహనముతో కనిపెట్టుకుంటుని. పాత నిబంధనలో దేవుని కొరకు కనిపెట్టుకొనుట అంటే నమ్ముకొని ప్రార్థన చేయడం కదండి. సో కనిపెట్టుకుంటుని అంటే ప్రార్థించిదని అని అర్థం. అందుకే వెంటనే నెక్స్ట్ లైన్లో ఏమన్నాడు? ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర. మనకు అప్పుడు అర్థమైపోతుంది కనిపెట్టుకుంటుని అంటే ఏమని అర్థము? ప్రార్థించి తిని అని అర్థం. దావీదు ప్రార్థించాడు అని. ఎలా ప్రార్థించాడు? సహనముతో. ఎలాగ చెప్పండి? అంటే ప్రార్థనలో ఉండే వారికి, ప్రార్థనా పరులుగా ఉండాలనుకునే వారికి, ప్రార్థన వీరులుగా ఎదగాలనుకునే వారికి ఏం కావాలి చెప్పండి? సహనం. చాలా ఓర్పు ఉండాలి కదండి. ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు నిద్ర వస్తుంది, ఫోన్లు వస్తాయి, అలసిపోతాం, ఏదో పనులు కదండి. సో ప్రార్థన ద్వారా మనకు కలిగే మేలు కదండి. ఇప్పుడు ప్రార్థనలకు ఆటంకాలు కలుగుతాయి. నువ్వు ప్రార్థనలో ఉండాలంటే కొన్ని పనులు మానుకోవాలా, కొన్ని త్యాగం చేయాల, కొన్ని విషయాలను నష్టపోవాలా, కొన్ని వదులుకోవాలా, కొంతమందితో రిలేషన్ స్టాప్ చేసుకోవాలా, తగ్గించుకోవాలా మనుషులతో.
మరి వీటన్నిటినీ తగ్గించుకుంటే, మనుషులతో సమయాన్ని తగ్గించుకుంటే దేవునితో సమయాన్ని ఎక్కువ గడపచ్చు. కొన్ని పనులు మనం పక్కన పెడితే ప్రాముఖ్యము కానివి ప్రార్థనలో గడపచ్చు. అయితే ప్రార్థనలో మనం గడపడం వలన కలిగే ప్రయోజనము ఈ నష్టాలన్నిటికంటే ఈ ప్రయోజనం చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి సహనముతో అంటే దేవుడు ప్రార్థన ఆలకించే వరకు చాలా పట్టుదలతో ప్రార్థన చేశాడు అని. దావీదు ఎలా ప్రార్థన చేశాడు? చాలా పట్టుదలతో. సో దావీదు అనుభవం ఏంటంటే ప్రార్థించాడు, ప్రార్థనలకు సమాధానం పొందాడు అని దావీదు అనుభవం. అదే ఆయన అనుభవం. యోబు కూడా తన గురించి తాను చెప్పుకుంటూ ఏమన్నాడు చెప్పండి? యోబు కూడా ఇదే అన్నాడు, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని దావీదు అన్నాడు కదా. యోబు ఏమన్నాడు? యెహోవాకు మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను అంటున్నాడు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను అంటున్నాడు. యోబు 12వ అధ్యాయము, యోబు గ్రంథములో, యోబు గ్రంథం 12వ అధ్యాయము. చూసాడా? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన నేను, ఐశ్వర్యవంతుడైన నేను, బలవంతుడైన నేను, గొప్పవాడైన నేను, ప్రఖ్యాతి చెందిన నేను, ప్రముఖమైన వ్యక్తినైన నేను అని అనలేదు. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన దృష్టిలో ఆయన ఆధిక్యత ఏంటంటే, ఆయన అతిశయం ఏంటంటే, దేవునికి మొరపెట్టి నేను ప్రత్యుత్తరములు పొందాను. అది ఆయన యొక్క ప్రివిలేజ్, భాగ్యము. అదే తనకు ఆనందము, అతిశయము. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడో యోబు కూడా అదే మాట చెప్పాడు. ఏమని? నేను సహనముతో ప్రార్థన చేశాను, దేవుడు సమాధానం ఇచ్చాడు. యోబు ఏమంటున్నాడు చెప్పండి? నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడను. అంటే నా విలువేంటో ఈ స్నేహితులకు తెలీదు. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవు. ఇతనికి నా ఆధ్యాత్మిక స్థితి నా స్నేహితులకు తెలియదు. నేను దేవునికి మొరపెట్టి ఆన్సర్స్ పొందాను. యోబు గ్రంథము ప్రపంచంలో అతి పురాతనమైన గ్రంథం అని పండితులందరూ అంగీకరిస్తారు కదండి. సో అతి పురాతన కాలంలోనే యోబుకు ఈ గొప్ప ఆధిక్యత కలదు. మనం కూడా ఇట్లాగే అతిశయించాల్సింది. ఆత్మ సంబంధమైనది కదండి. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వారుగా మనం ఉండాలి, దావీదు వలె, యోబు వలె కదండి. సో సహనముతో, మరి వాళ్ళు దేవునికి అంతగా ప్రార్థన చేస్తే పాపం వాళ్ళ పనులు జరగవు కదా, వాళ్ళు పేదోళ్ళు అయిపోయి ఉండొచ్చు కదా, వాళ్ళు అన్ని విషయాల్లో తగ్గిపోయి ఉండొచ్చు కదా. కాదు, బాగా అభివృద్ధి అయిపోయారు. దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తే మనం పొలం పనులు జరగవు కదా, మనం పశువులు చూసుకోలేము కదా, కుటుంబాన్ని చూసుకోలేము కదా, మన ఆస్తి తగ్గిపోతుంది కదా. సో ఎక్కువ ప్రార్థనలో గడిపిన వాళ్ళు తక్కువైపోయారు జీవితంలో. ఎక్కువ ప్రార్థనలో గడిపిన వాళ్ళు దేవుడు ఏదో ఆశ్చర్యరీతిగా ఏం చేస్తాడు చెప్పండి? వారిని అభివృద్ధి చేస్తాడు. కనుక దావీదు ఇలాగ అంటున్నాడు, యోబు ఇలాగ అంటున్నాడు. యోబు తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఒక విశ్వాసి మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నాడు అనడానికి రుజువు, నిదర్శనము ఏంటి తెలిసిన? అతని ప్రార్థనలకు సమాధానాలు వస్తాయి. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందే ఆత్మీయ స్థితిలో నీవు ఉన్నావా లేదా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నేనున్నానా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఉన్నామా లేదా దేవునికి మొరపెట్టి? అంటే మనం ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందా మనకి? ఇప్పుడు నేను సుధాకర్ బాబు గారికి ఫోన్ చేశాను అనుకోండి, ఫోన్ చేస్తే ఆయన ఒకవేళ బిజీగా ఉంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మరీ అయినా నాతో మాట్లాడతాడు. ఎందుకు నేను ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అవుతాడు చెప్పండి? నాకు ఆయనకు రిలేషన్ ఉంది కాబట్టి, అనుబంధం ఉంది కాబట్టి. ఒకవేళ అనవసరమైన వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు ఎత్తారు కదా, లేక ఇవి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, అనవసరం అవి ఎత్తారు కదా. ఎందుకంటే వాళ్ళు ఎవరో కంపెనీ వాళ్ళు, మనకి వాళ్ళకు రిలేషన్షిప్ ఏముండదు. అంటే నీకు దేవునితో రిలేషన్షిప్ ఉంది అని చెప్పడానికి రుజువు ఏంటండి?
దేవునితో నీకు సరైన అనుబంధం ఉంది, రిలేషన్షిప్ ఉంది అని చెప్పడానికి రుజువేంటో తెలుసా? ప్రార్థనలకు సమాధానము రావడం. ప్రార్థనలకు సమాధానం రాలేదంటే దేవునితో మనకు సరైన రిలేషన్షిప్ లేదు, దాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి దావీదు ఈ 40వ కీర్తనలో నేను యెహోవాకు కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటే ఏదో ఒక విషయంలో ప్రార్థన చేశాడు, వెంటనే సమాధానం రాలేదు. కొన్నిసార్లు వెంటనే సమాధానం రాదు కదండి. ఆ సమాధానం వచ్చే వరకు పట్టుదలతో ఆయన ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు చాలా ఆలస్యంగా సమాధానం వస్తుంది, కొన్ని ప్రార్థనలకు వెంటనే సమాధానం వస్తుంది, కొన్ని ప్రార్థనలకు చాలా నిదానంగా సమాధానం వస్తుంది. కానీ ప్రార్థనలు మాత్రం వృథా కావు కదండి. కనుక ప్రార్థన చేసే వ్యక్తికి ఏముండాలంటే దేవుడు తప్పక సమాధానం ఇస్తాడనే విశ్వాసం ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏదో 5 నిమిషాలు చేసి 10 నిమిషాలు చేసి ఏం సమాధానం రాలే అని నువ్వు ఊరికైపోతే కాదు కదండి. కాబట్టి అందుకే దావీదు ఏమంటే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే విసుగు వస్తుంది, కొంతమందికి కాళ్ళు నొప్పిస్తాయి, నిద్ర వస్తుంది, బేజారు అవుతుంది. వీటన్నిటినీ తట్టుకోవాలి. ప్రార్థన చేయడం అంటే వీటన్నిటినీ తట్టుకోవాలి. అందుకే చాలామంది ప్రార్థనా పరులుగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువ సమయం ప్రార్థన చేయాలనుకుంటారు కానీ చేయలేరు. టీవీ కానీ సెల్ కానీ ఎంతసేపు అని చూసుకుంటారు కానీ మనుషులతో ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ ప్రార్థనలో ఉండలేరు. ఎందుకు ఉండలేరు? ఆ ఓపిక ఉండదు. ప్రార్థనలో ఉండడానికి ఏముండాలి చెప్పండి? వీ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్, చాలా ఓర్పు ఉండాలి. అందుకే దావీదు ఏమంటున్నాడు? యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. ఐ ప్రేడ్ విత్ పేషెన్స్ అని అర్థం. ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించెను. ప్రభు సమాధానం ఇచ్చాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి వ్యక్తిగతంగా స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. నేను కూడా నా సాక్ష్యంలో చెప్పాను, యూట్యూబ్లో సాక్ష్యం ఉంది. దాదాపు 88,000 మంది పైగా చూశారు. నేను భక్తితో భగవద్గీత చదువుతుంటే నా స్నేహితుడు, హిందూ స్నేహితుడు నాకు బైబిల్ చదవమని సలహా ఇచ్చాడు. క్రైస్తవ స్నేహితుడు చెప్పింటే చదివేవాడిని కాదు, ఏదో వాళ్ళ మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని. నాకు చెప్పిన స్నేహితుడు విశ్వాసి కాదు. ఆయన విశ్వాసి అయితే కూడా నేను వినేవాడిని కాదేమో. ఆయన ఊరికే బైబిల్ కూడా మంచి గ్రంథం కదా, బైబిల్ కూడా మంచి గ్రంథం కదా, చదివితే మంచిదని బైబిల్ కూడా చదవమన్నాడు. వాస్తవానికి ఆయన చదివినలేదు అప్పటికి కదండి. సో బైబిల్లో ఏముందో అని నేను చదవడం ప్రారంభించాను. యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే నా ప్రార్థనలకు అక్షరరీతిగా అనూహ్యంగా సమాధానాలు వచ్చాయి, ఉత్తరములు వచ్చాయి, ప్రత్యుత్తరం కదండి. దేవునికి మొరపెట్టి సమాధానము పొందిన అనుభవం. సో నా ప్రార్థనలకు అక్షరరీతిగా సమాధానం రావడంతో యేసు ప్రభు యందు నాకు విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా, విశ్వాసిగా, దైవ సేవకునిగా కొనసాగుతున్నాను. అలాగే ప్రారంభమైంది విశ్వాసం, ప్రార్థనలకు సమాధానం రావడం వలన. యేసు ప్రభు గురించి నాకు క్రైస్తవులు సువార్త ఎవరు చెప్పలేదు, చర్చికి వెళ్ళి నమ్ముకోలేదు. ఫస్ట్ పాయింట్ ఎలా అంటే ప్రార్థనలకు సమాధానము రావటం. కనుక ఇది గొప్ప భక్తుల యొక్క అనుభవం కదండి. సో దేవుని గురించి, మతం గురించి, యేసు ప్రభు గురించి మేము ఎన్నో గొప్ప మాటలు చెప్పచ్చు మీకు. కానీ నీ ప్రార్థనలకు సమాధానం రాకపోతే నీకు విశ్వాసం అభివృద్ధి కాదు. మేము ఎంత చెప్పినా, నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, వ్యక్తిగతంగా నీ ప్రార్థనలకు సమాధానం రాలేదనుకో నీకు డౌట్ వస్తుంది. యేసుప్రభు ఉన్నాడా? నా ప్రార్థనలు ఆయన వింటున్నాడా? ఎందుకు ఆయన వినలేదు? నా ప్రార్థన సరిగా లేదా? నా భక్తి జీవితం సరిగా లేదా? సో యూ కెనాట్ బి స్పిరిచువలీ స్ట్రెంథెన్డ్ ఆర్ యూ కెనాట్ స్పిరిచువలీ బికమ్ స్ట్రాంగ్ అన్లెస్ యూ రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. అంటే నీ ప్రార్థనలకు సమాధానాలు వస్తే తప్ప ఆత్మీయంగా నువ్వు బలపడలేవు. నేను బలపడింది అయితే అలాగ కదండి. కాబట్టి ఎవరేమన్నా అనుకోని, ఎవరేమన్నా మాట్లాడుకొని, నేను మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి యేసుప్రభు దగ్గరికి
ఆ అబ్బాయిని నడిపించాలనే ఉద్దేశంతో నేను యేసుప్రభు గురించి చెప్పాను. అబ్బాయికి స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాడు, యేసుప్రభు గురించి చెప్పాను. చెప్తే ఆల్రెడీ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అతని దగ్గరికి పోవద్దు, అతను నిన్ను క్రిస్తనంలో కలిపేస్తాడని. ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని వచ్చాడు దాన్ని. నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా ఆయన నన్ను ఎలా కలుపుతాడు అని ఛాలెంజ్గా తీసుకొని వచ్చాడు. నిజమే, ఆయన ఇష్టం లేకుండా మనం ఏదో దేవుని గురించి చెప్తాం, కానీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాం, వినే వాళ్ళకి చెప్తాం, ఇష్టం లేని వాళ్ళకి చెప్పాం. సరే, నేను రెగ్యులర్గా ట్యూషన్ కాకుండా కొండ దగ్గరికి ప్రార్థనకి పోతాను, అక్కడ రమ్మన్నాను కదండి. అక్కడికి వస్తే యేసుప్రభు గురించి చెప్పాను. చెప్తే అతను ఏమన్నాడు, మళ్ళీ లాస్ట్లో మామూలుగా ఎవరు మతం గురించి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారని అన్నాడు. నాకు కృష్ణ అన్నాడు. సర్లే, ఎవరి మతం గురించి వారు గొప్ప చెప్పుకుంటారనేది వాస్తవమే, మరి నేను చెప్పేది వినడం నీకేం అభ్యంతరం లేదు కదా అంటే, వినేది అభ్యంతరం ఏం లేదు, కానీ ఒకవేళ మీరు చెప్పేది నేను నమ్మకపోవచ్చు అన్నాడు. నమ్మకపోయినా పర్వాలేదే, చెప్పడం వరకు ఏంటి నా బాధ్యత. కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లోడు యేసుప్రభుని నమ్ముకొని విగ్రహాలను తీసేసి విశ్వాసిగా మారిపోయాడు. ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది లాస్ట్, పేద కుటుంబంలో పుట్టి కదండి. సో ఈ విధంగా అంటే ఎవరు మతం గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవచ్చు కదండి, కానీ మన హృదయంలో దేవుని కార్యం జరిగింటుంది కదా. మన హృదయంలో దేవుని కార్యం జరిగింటుంది కదా. నేను బైబిల్ గురించి, యేసుప్రభు గురించి ఎంత చెప్పినా, ఎంత గొప్ప చెప్పినా, నీ హృదయంలో కార్యం జరిగింటుంది కదా, అది ముఖ్యం. నాకైతే వ్యక్తిగతంగా కన్విక్షన్ అది కదండి. ఆనాడు ఈనాడు ఇంకేనాడైనా యేసుప్రభు సజీవుడిగా ఉన్నాడు. ఆయన నన్ను గమనిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, పురిగొల్పుతున్నాడు, స్వస్థపరిచాడు, ఆదరించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ప్రతి విధమైన కీడు అపాయం నుంచి, వ్యాధి బాధ నుండి తప్పించి, పోషించి, సంరక్షించి, ఆదరించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి, ఈ 64 సంవత్సరాలు దాటిన వయసులో ప్రభు సజీవులుగా తన కృపలో లెక్కలో ఆయన నిలిపాడు. సో ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని, అక్షరరీతిగా ప్రార్థనలకు సమాధానం రావటాన్ని నేను అనేక సార్లు చూశాను. సో మనం ప్రసంగాలు వినడం మంచిదే, వాక్యాన్ని వినడం మంచిదే, సంఘ కార్యక్రమాల్లో మనం పాల్పోవడం మంచిదే, కానీ వ్యక్తిగత అనుభవం మనకు ఎలా ఉంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే విధమైన అనుభవం భక్తులందరూ కలిగి ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు సమాధానం వచ్చింది. నెహెమ్యా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు సమాధానం వచ్చింది. హన్నా ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థనకు సమాధానం వచ్చింది. హిజ్కియా ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు సమాధానం వచ్చింది. పౌలు ప్రార్థన చేస్తే సీలయు పౌలు చెరసాలలో అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో వారి ప్రార్థనలకు సమాధానం వచ్చింది. చరిత్రలో భక్తులందరూ చాలామంది అబ్రహాముతో పాటు వారి ప్రార్థనలకు ఆశ్చర్యరీతిగా సమాధానాలు రావటం వలన దేవుని శక్తిని ఎక్కువగా తెలుసుకున్నారు, విశ్వాసంలో నిలబడినారు. సంఘాలు, సభలు, సహవాసాలు, పాటలు, పుస్తకాలు, ప్రసంగాలు లేని కాలంలో దేవునితో వారు డైరెక్ట్గా, నేరుగా అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ప్రార్థన అనేది ఒక ప్రయోజనకరమైన సాధనంగా ఉన్నింది. రైట్, మంచిది. 2-3 వచనాలు ఇంకోసారి చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగిటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇప్పుడు దావీదు ఒక ఊబిలో ఇరుక్కున్నాడు. నేను చెప్పండి, అదేంటి ఆయన చెప్పలే. ఇక్కడ ఊబి అంటే ఒక వ్యసనం, ఒక పాపం, ఒక దురలవాటు, లేక ఒక సమస్య, ఒక భయంకరమైన ఇబ్బందికరమైన సమస్య. ఈ ఊబిలో ఇరుక్కున్న వ్యక్తి తన స్వతహాగా పైకి రాలేడు అవండి. ఇప్పుడు ఊబిలో ఇరుక్కుంటే అది వేరే వాళ్ళు బయటికి లాగల. ఊబి అంటే తెలుసు కదా, నీళ్ళు బురద కలిసిపోయి ఉంటుంది కదండి. దానిలోంచి బయటికి రావడం, ఈత కొట్టడానికి అవకాశము లేదు. ఈ ఊబి గురించి ఒక డాక్టర్మ్మ గారు ఒక విషాదకరమైన కథ చెప్పడం వాళ్ళ కుటుంబంలో జరిగింది నేను విన్నాను. కడపకి వెళ్ళింటే వేరే వాళ్ళు చెప్పారు కదండి వాళ్ళ కుటుంబంలో ఉన్న విషాదం. ఒక పిక్నిక్ వెళ్ళారు తోటలో కదండి.
ఒక మంచి చెట్టు ఉంది కదండి, మామిడి చెట్లు అక్కడ ఉన్నాయి కదండి. అక్కడ వాళ్ళ అబ్బాయి ఆడుకుంటున్నాడు బంతితో. ఆడుకుంటుంటే ఆ బంతి దూరం అలా దొరుకుని పోయింది. ఆ బంతిని మరి తీసుకోవడానికి అబ్బాయి వేగంగా పరిగెత్తాడు. చెట్టు కింద ఆకులు పడినాయి, ఏమీ కనపడలేదు. స్పీడ్గా పోయేదానికే ఆ అబ్బాయి సడన్గా ఏమైంది చెప్పండి, ఊబిలో. అది ఏంటి చెప్పండి, ఊబి. ఆకులు లేకపోతే కనపడదేమో, ఆ చెట్టు కింద ఆకులన్నీ రాలి ఏమైపోయింది చెప్పండి, అది ఒక ఊబి. అబ్బాయి ఏమైపోతున్నాడు, దిగిపోతున్నాడు. అందరూ చూస్తారు. వాళ్ళ నాన్న పోయి పరిగెత్తిపోయి అబ్బాయిని చేయి తీసుకోలేకపోతే వాళ్ళ నాన్న కూడా ఏమైపోయాడు, దిగిపోయాడు. దాదాపు ఒక 100 మంది చూస్తున్నట్లే ఇద్దరు తండ్రి కొడుకులు నిమిషాల్లో ఏమైపోయారు. ఏముంది, ఒక పొడవాటి తాడుంటే వాళ్ళు ఇక్కడికి దిగిపోకునే వెంటనే వేయచ్చు, ఇంకేదైనా ఉంటే కదండి. చూసారా, ఊబి అంటే అంత ప్రమాదకరమైంది. అక్కడక్కడ ఊబులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. బురద నీళ్లు కలిసిపోయి ఒక ఇంత దూరం ఉంటే పిల్లలు మునిగిపోతారు, ఇంత లోతుంటే పిల్లలు మునిగిపోతారు. ఒకవేళ అంత ఎత్తుంటే మనం సడన్గా దీన్ని బయట తెచ్చు, ఒకవేళ ఇంత లోతుంటే అంతే, మనం కూడా మునిగిపోతాం. ఏ విధంగా ఊబిలో ఇరుక్కున్న వ్యక్తి తాను స్వతహాగా బయటికి రాలేడు. సో ఈ ఊబి గురించి ఇంకొక చోటు కూడా అన్నాడు మరి దావీదు. 69వ కీర్తన 2వ వచనము, 69:9, 2. నిలువనీయకంటే నిలబడడానికి అవకాశం లేదడా, నిలువనీయకంటే నిలబడడానికి అవకాశం లేదు, దిగిపోతుంటుంది. నిలువనీయక అగాధమైన దొంగ ఊబి అంటే అక్కడ ఊబి ఉందని తెలియదు. అంటే పైకి రావడానికి ప్రయత్నం చేసే కొద్దీ దిగిపోవడం. కొంతమంది ఒక వ్యసనంలో వీక్కుంటాడు, ఒక త్రాగుడు. వాళ్ళు మానాలనుకుంటారు కానీ మానలేరు, వదిలిపెట్టాలనుకుంటారు కానీ వదిలిపెట్టలేరు. ఎవరైనా పరస్త్రీ వ్యామోహంలో చిక్కుకుంటారు, పరపురుషుని వ్యామోహంలో చిక్కుంటారు. దాంట్లో నుంచి బయటికి రావాలనుకున్న వాళ్ళు రాలేని స్థితిలో ఇరుక్కొని పోయింటారు, పాపంలో కూరుకొని పోయింటారు. వాళ్ళు నిస్సహాయులుగా ఉంటారు, ఆ స్థితిలో నుంచి బయటికి రాలేరు. చివరికి ప్రాణాలు కోల్పోయారు చాలామంది అట్లాగా కదండి. ఈ వ్యసనాల్లో చిరుక్కొని, దురలవాట్లలో చిక్కుకొని వారు తాము స్వతహాగా బయటికి రాలేక ఇలాగ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి నిలువనీయక అంటే నిలబడడానికి అవకాశం లేకుండా వారికి ఎలాగైనా ఇలాంటి మంచి సంఘము, ఆత్మీయ ఉపదేశాలు, ప్రార్థన చేసేవారు ఉంటే వాళ్ళు బయటపడే అవకాశం ఉంది. నిలువనీయక అగాధమైన దొంగ ఊబిలో. చూసారా, భక్తుడైన దావీదు కూడా దిగిపోవచ్చున్నాడు. ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి, దేవుడే ఆదుకోవాలి. ఇక్కడ కూడా అదే అనుభవంలో వస్తున్నాడు. నాశనకరమైన గుంట, ఏ గుంట చెప్పండి, ఏ డిస్ట్రక్టివ్ పిట్. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను కదండి. ఎవరు ఆయన అంటే దేవుడు కదండి. ఇది ప్రాక్టికల్గా దావీదు ఎక్కడ ఊబిలో పడలేదు, భౌతికంగా ఎక్కడ దావీదు ఊబిలో పడలేదు. ఏదైనా ఒక వ్యసనం, ఏదైనా ఒక పాపం, ఒక భయంకరమైన శ్రమ కదండి, ఏదైనా ఒక వ్యామోహం, ఏదైనా ఒక కష్టం, దాని గురించి రాస్తున్నాడు ఎవరు, దావీదు. కాబట్టి దాంట్లో నుంచి విడిపించగలవాడు దేవుడు మాత్రమే అని దావీదు ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా ప్రాక్టికల్ లైఫ్లో కొద్దిమంది అట్లా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాంట్లో బయటికి పడలేరు వాళ్ళు స్వతహాగా కదండి. ఒక ఏదైనా వ్యసనం కానీ, వ్యామోహం కానీ, దురలవాటు కానీ, పాపము కానీ, ఇంకొకటి కానీ, ఒక అడిక్షన్ ఏదో ఒకటి కదండి. ఒక్కొక్కరికి ఒక అడిక్షన్ ఉంటుంది. కొంతమంది పార్న్ చూస్తుంటారు సెల్ ఫోన్లో, అది ఒక అడిక్షన్, ఊబి. దాంట్లో అంటే పార్న్ అంటే అదే అశ్లీలమైన దృశ్యాలు కదండి. అట్లా ఇరుక్కొని పోతుంటారు కదండి. అవి సెల్ ఫోన్ చూస్తుంటేనే మన ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయి, ఒకటి చూస్తే ఇంకోటి వస్తాయి, అట్లాగే దాంట్లో ఇరుక్కొని పోవడం కదండి. సో ఈ విధంగా చాలామంది ఒక నాశనకరమైన గుంటలో ఇరుక్కున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి బయటపడాలనుకున్న వ్యక్తి ఏదైనా బాగా ప్రార్థన చేయాలి కదండి. పాపం అనేది, లోకం అనేది, అపవాది యొక్క బందిఖానా అనేది, పాపపు బానిసత్వం అనేది, ఇదంతా ఊబితో సమానం కదండి. యేసు ప్రభువుని ఎరగని వారు చాలామంది ఊబిలో ఉన్నారు.
మూఢనమ్మకాలనే ఊబి కదండి. సత్యదేవుని ఎరుగక లోకమే శాశ్వతము, ధనమే దేవుడు, సుఖమే స్వర్గము అనుకునే ఆత్మీయమైన అజ్ఞానం లేని అజ్ఞాన స్థితిలో ఒక ఊబిలో ఉన్నారు కదండి. సో దీంట్లో నుంచి మనల్ని పైకెత్తగలవాడు ప్రభువే, ఆయన నన్ను పైకెత్తాను. చూసారా, ఎవరైనా స్పీడ్గా వచ్చి ఒక తాడు వేస్తే కదండి, దాంట్లోంచి ఆ తాడు పట్టుకొని వాళ్ళు లాగితే బయటకు వచ్చేస్తారు కాదండి. కాబట్టి ప్రభువు ఆశ్చర్యరీతిగా దావీదును విడుదల చేశాడు కదండి. ప్రభువు ఆశ్చర్యరీతిగా నిన్ను విడిపిస్తాడు. అది ఆయన అనుభవం కదండి. గొప్ప మార్పు కలిగింది కదండి. సో నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను కదండి. నా అడుగులు స్థిరపరచెను అంటే దావీదు సాదృశ్య రూపంగా రాస్తున్నాడు ఇక్కడ. నా అడుగులు స్థిరపరచను, స్థిరమైన జీవితం, స్థిరమైన భక్తి, స్థిరమైన ఆత్మీయ జీవితం కదండి, స్థిరమైన ప్రార్థనా జీవితం. నా అడుగులు స్థిరపరచను. ఇప్పుడు స్థిరంగా ఉన్నాడు. చాలామందికి స్థిరత్వం ఉండదు, నమ్ముతారు, పడిపోతారు, ప్రార్థనకు వస్తారు, ఆపేసుకుంటారు, విశ్వాసంలో అస్థిరంగా ఉంటారు, భక్తిలో అస్థిరంగా ఉంటారు. ఇప్పుడు దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించి ఒక మంచి స్థితిలో నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. బాగా సెటిల్ అయ్యాడు, ఒక రాజు అయ్యాడు కదండి. అన్ని కష్టాల నుంచి దేవుడు దావీదును విడిపించాడు. గొప్ప మార్పు వచ్చింది ఎవరిలో? దావీదులో. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అందును బట్టి దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాశాడు. ఎవరు? దావీదు కీర్తనలు రాశాడు. ఇప్పుడు దాని ప్రతిఫలం ఏంటి? ఆయన ఆశీర్వాదం పొందాడు, ఆయన ఆత్మరక్షణ పొందాడు, ఆయన అభివృద్ధి పొందాడు, ఆయన గొప్ప అధికారం పొందాడు, ఆయన ఆనందంగా ఉన్నాడు, ఆయన ఆత్మీయంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏమిటంటే అనేకులు దాన్ని చూచి, అనేకులు దేన్ని చూచి అంటే పాట కాదు, పాట చూచి అనరు, పాట అంటే విని అంటారు. అనేకులు దాన్ని విని అనలేదు, అనేకులు దాన్ని విని అన్నాడా? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు దాన్ని చూచంటే అతని జీవితంలోని గొప్ప మార్పు, అతనికి కలిగిన గొప్ప ఆశీర్వాదము, అతనిలోని ప్రార్థనా జీవితము, అతనిలోని దేవుని యందు అతనికి ఉన్న భయభక్తులు, అతని ఆత్మీయ జీవితాన్ని, మార్పు పొందిన అతని జీవితాన్ని చూసి అనేకులు దేవుని వైపు తిరిగారంట. అనేకులు దేవుని వైపు తిరిగారంట. ఇది నిజమైన మార్పు కదండి. దావీదు కుటుంబంలో దావీదు కన్నలు ఉన్నారు కదండి. కానీ దావీదును చూసిన వారికి ఏమైంది చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగాయి. నువ్వు బాప్తిజం తీసుకున్నావంటే యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది నమ్మి బాప్తిజం తీసుకునేవాడు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును కదండి. అంటే నిన్ను చూచేవారికి ఏం కలగాలి? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక. అంటే నిన్ను చూసేవారికి దేవుని యందు నమ్మిక కలగాలి. ఓహో, ఈతడు నిజమైన దేవుని బిడ్డ, ఈతడు నిజంగా మార్పు పొందాడు, ఈతడు మారు మనసు పొందాడు, ఈతడు బాప్తిజం తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఈతడు వాల్యూస్ విలువలు కలిగిన వ్యక్తి అని మార్పు పొందిన నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి, ఇతరులకు ఆత్మీయమైన మేలు కలగాలి. అర్థమైందా? మార్పు పొందిన నీ జీవితం వల్ల ఏం కలగాలి చెప్పండి? దేవునికి మహిమ కలగాలి, ఇతరులకు ఆత్మీయమైన మేలు కలగాలి. అలా కాకుండా ఏదో ఊరికి ఆచారం అన్నట్లుగా బాప్తిజం తీసుకుంటే, మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా బాప్తిజం తీసుకుంటే ఊరికి నీళ్ళలో మునిగి లేసినట్టు అంతే, ఏం ఉపయోగం లేదు కదండి. బాప్తిజం తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ జీవితాన్ని చూసేవారికి దేవుని యందు భయభక్తులు కలగాలి. అనేకులు దాన్ని చూచి, మనకు తెలియదు, అనేకులు మనల్ని గమనిస్తుంటారు. ముఖ్యంగా
మనం ప్రార్థనకు పోతున్నాం బైబిల్ తీసుకోవాలంటే మనల్ని గమనిస్తుంటారు. ప్రసంగికులను అయితే ఇంకా ఎక్కువ గమనిస్తారు, ఏదన్నా వాళ్ళ లోపం దొరుకుతుందని పట్టుకుందామని కదండి. అనేకులు దాన్ని చూచి, అంటే దావీదును చూసేవారికి భక్తి కలిగింది. ఎందుకు? దావీదు అన్నిట్లో ముందుండేవాడంట కదండి. ఇప్పుడు 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం మనకు తెలిసిన వాక్య భాగమే. 16వ వచనం, 18:16. ఇశ్రాయేలు వారితోను ఆ, యూదా వారితోను ఆ, దావీదు జనులకు ముందు 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 వచ్చుచు ఆ, పోవుచుండు చేత ఆ, ఆ. పోవుచుండు చేత పో- వారు అతన్ని ప్రేమింపగా వారతనిని ప్రేమించిరి. ఇప్పుడు యుద్ధం జరిగితే దావీదు ఎక్కడ ఉంటాడంట? ఆ? యుద్ధం జరిగితే దావీదు ఎక్కడ ఉంటాడమ్మా? మనం యుద్ధానికి ముందు ఉండాలా, భోజనానికి ముందు ఉండాలా చెప్పండి? ఆ? యుద్ధానికి ముందుంటామా, భోజనానికి ముందుంటామా? లోకంలో ఏముండాలంట? ఏం చెప్తారు వాళ్ళు? ఆ? ఆ. బంతికి ముందు ఏదో ఇంకోటి ఉంది, బంతికి ముందు ఉండాలని. తగాదానికి వెనక తినడానికి ముందు ఉండాలా? రైట్. సో మామూలుగా భోజనానికి ముందు ఉండాలంట, యుద్ధానికి వెనుకుండాలి. ఇప్పుడు దావీదు యుద్ధం జరిగితే ముందు పోతున్నాడు. ప్రతి యుద్ధంలో సౌలు సైన్యములో కూడా ఉన్నప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, అధికారం అయింది, అనుభవించేది అయింది, రాజరికం అయింది, కిరీటం ఆయనకి. నాకేం బట్టిలే, నేనెందుకు ముందుకు పోవాలా, నేనెందుకు తెగించాలా, నేనెందుకు త్యాగం చేయాలా, ఏమన్నా ప్రమాదం జరిగితే ప్రాణం పోతే ఎవరిస్తారు అని అనుకున్నవాడు కాదు. సౌలు సైన్యం అనుకోలే, సౌలు దేశం అనుకోలే, సౌలు రాజ్యం అనుకోలే. సంఘం ఎవరు నడిపిస్తారు, ప్రసంగం ఎవరు చేస్తారు, పాస్టర్ ఎవరు, అధికారం, అది కాదు మనం అనుకోవాల్సింది. అది ప్రభు పని, దేవుని సంఘము, దేవుని ప్రజలు అనే విశ్వాసంతో చేస్తే మనకు ఆశీర్వాదం. అంతే. అయ్యో వాళ్ళ సంఘములే, వాళ్ళదే అధికారంలే, వాళ్ళే చూసుకుంటారులే అనుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. ఎవరి సంఘం కాదు, ప్రభు సంఘం. అందరూ కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. సో దావీదు యుద్ధమునకు ముందుగా పోయినాడంటే చాలామంది ఏమనుకుంటారంటే, కొంచెం తెలివైన వాళ్ళు, వీడు ఎక్కువ కాలం బతకడరు అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? ఎందుకంటే ఎప్పుడు యుద్ధం జరిగినా ఏముంటాడు? ముందుంటాడు కాబట్టి బిరిని చచ్చిపోతాడు. అంతేనమ్మా? ఎప్పుడు యుద్ధం జరిగినా, ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినా, అమ్మోనీలతో యుద్ధం జరిగినా, మోయాబీలతో యుద్ధం జరిగినా, సిరియన్లతో యుద్ధం జరిగినా, అరబీలతో యుద్ధం జరిగినా, ఎవరితో యుద్ధం జరిగినా ఫస్ట్ మొదటి లైన్లో ఎవరుంటారు చెప్పండి? దావీదు ఉంటాడు. కాబట్టి అనుకుంటారు వీడు ఎక్కువ కాలం బతకడరా, బిరిని చచ్చిపోతాడు. ఎప్పుడు యుద్ధం జరిగినా ముందే ఉంటాడు. ఎందుకు ముందుండేది? బుద్ధి లేకరా. ఆడైసిటీ అనే పదం ఉంది ఇంగ్లీష్లో, అంటే సాహసంగా దుస్సాహసం కదండి. దుస్సాహసంతోన తన పరాక్రమాన్ని ప్రజల ఎదుట ప్రదర్శించి మనుషులు మెప్పు పొందడానికా? కాదు కాదు. అతడు దేవుని యందు విశ్వాసం కలిగినవాడు, ప్రభువుని నమ్ముకున్నవాడు, దేవుడు కాపాడుతాడని దేశభక్తితో, దైవభక్తితో ముందున్నాడు. దావీదు యుద్ధములో ముందుంటే బిరిని చచ్చిపోతారని అవిశ్వాసులు, ఆత్మ జ్ఞానం లేని వారు అనుకున్నారు. కానీ యుద్ధములో, త్యాగములో, భక్తిలో, విశ్వాసములో ముందుగా ఉన్న వ్యక్తిని దేవుడు ముందుగా పెట్టాడు. 40 సంవత్సరములు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన చరిత్రలో చెరిగిపోని సువర్ణాక్షరాలతో నింపబడిన మహారాజుగా ఎదిగి వర్ధిల్లాడు. చూసాడా? నువ్వు త్యాగంలో ముందుండు, భక్తిలో, విశ్వాసం ముందుండు, ప్రేమలో ముందుండు, ప్రార్థనలో ముందుండు, పరిచర్యలో ముందుండు, ఇచ్చే దాంట్లో ముందుండు, దేవుని కొరకు వదులుకునే దాంట్లో ముందుండు. ప్రభు నిన్ను ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, ఆయుష్యారోగ్యాలు ప్రసాదించి కాపాడుతాడు.
అవివేకులు అట్లా అనుకున్నారు, వీడు ముందుగా పోయినట్టు ఎప్పుడో ఒకసారి చచ్చిపోతాడని. దావీదు అనుచరులకు అదే ధైర్యము. దావీదు ముందున్నాడంటే వాళ్ళకి ఏంటి తెలిసిన శత్రువులకు భయం. వీళ్ళు 100 మంది ఉంటే వాళ్ళ 1000 మంది ఉంటే, వీళ్ళు 100 మందిలో ఒక్కడు కూడా వెనక్కిపోడు. వీళ్ళు 1000 మంది ఉంటే శత్రువులు 10,000 మంది ఉంటే ఒక్కడు కూడా వెనక్కిపోడు. విజయమో వీర స్వగ్రమో, అక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళలో సగం మందిని చంపేయాలి మనం. అందుకని శత్రువుల ముందు వచ్చే వాళ్ళు గ్యారెంటీ చచ్చిపోతారు. అందుకని వీళ్ళు 1000 మంది ఉండి వాళ్ళు 10 మంది ఉన్నా వాళ్ళు జడుచుకుంటారు. ఎందుకంటే వీళ్ళు 1000 మంది వాళ్ళు 5,000 మందిని చంపేసి తప్ప వెనక్కిపోరు. వీళ్ళు ఒక్కడు కూడా వెనక్కిపోడు, ఎందుకంటే దావీదు ముందుంటాడు. సో దావీదు జనులకు ముందుగా, ఎలాగ చెప్పండి, ప్రార్థనకు ముందు వస్తున్నాం, వెనక వస్తున్నాం మనము. దావీదు ఏమిటికి వచ్చాడంట? యుద్ధానికే ముందు వచ్చినాడంట. సస్తే మౌన్లే అనుకున్నాడట. చచ్చిపోయినాడా? వెనకొచ్చిన వాళ్ళు చచ్చిపోయింటారు కొంతమంది. దేవుని కాపుదల లేకపోతే వెనకొచ్చినా చచ్చిపోతాడు. వాడు ఏం చేశాడంటే మధ్యలో దాక్కొని వచ్చినాడంట. వాడు గుంటనక్కట్లో వాడు ఇంకేం చేసాడు తెలిసిన, భక్తిపరుడైన ఒక రాజును తీసుకొని వీడు గుంటనక్క కట్ల వీడు మారువేషం వేసుకొని ఆయనకు రాజు వస్త్రాలు వేసి రాజు యొక్క రథం మీద ఎక్కించి మారువేషం వేసుకొని, నువ్వు చచ్చిపోతారా, నా కూతురు నీ కొడుకు ఇచ్చాడు కాబట్టి నువ్వు చచ్చిపోతే నీ రాజ్యం కూడా నా రాజ్యమే అవుతుందిలేరా, నువ్వు గొర్రె కట్ల నా మాటలు ఎంత బాగా నా వెనకట్టి యుద్ధానికి వచ్చావు, ఈ యుద్ధంలో నువ్వు గ్యారెంటీ చచ్చిపోతావు అనుకున్నాడంట. ఎవరతను? అహాబును గురించి యెహోషాపాతు గురించి అహాబు ఈ విధంగా అనుకున్నాడు. ఏమని? ఈ అహాబు యెహోషాపాతు వస్తే భారీగా విందు చేసి మనము సిరియన్ల మీదకి యుద్ధం పోదామా అని చెప్పి ఒప్పించి యెహోషాపాతుకి రాజు వస్త్రములు వేసుకొని అతన్ని పొగిడి ముఖస్తుతి చేసి, నువ్వే మా 2 సైన్యాలకు రాజు ఉన్నట్ల నువ్వు రాజవస్త్రం వేసుకొని అని వీడు మారు వేషకం వేసుకొని పోయాడు. ఎవరు? అహాబు. దేవుని కాపుదల లేదు ఇతనికి కదండి. సో సిరియను రాజు ఏం చెప్పాడంట? కొద్దివారి మీద కానీ గొప్పవారి మీద కానీ దాడి చేద్దాం, వాడు ఇజ్రాయేల్ రాజు ఉన్నాడే దొంగవాడు కనపడతానే వాని మీద అటాక్ చేయమని అంబులు ఇసిరే వారికి చెప్పారు. సో రాజవస్త్రాలు వేసుకొని రథం మీద ఉన్న వ్యక్తి కనపడతానే వాళ్ళు అంబుల వర్షం కురిపించారు. ఎవరు? సిరియనులు. అప్పుడు యెహోషాపాతు, దేవా యెహోవా నన్ను కాపాడమని గట్టి కేకలేస్తే, ఒరే వీడు ఇజ్రాయేల్ రాజు కాదే, ఎవడో వీడిని డమ్మీ క్యాండిడేట్ని పెట్టినారు వీళ్ళు అని అక్కడి నుంచి ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయారు కదండి. సో ఈ విధంగా యెహోషాపాతు ప్రార్థన వల్ల దేవుడు అతన్ని కాపాడినాడు. ఇతడు గుర్రెకట్ల అమాయకంగా ఈ భక్తిహీనుడు గుంటనక్క మాటలు వినిపోయినా కొంతమంది విశ్వాసులు అట్లాగా అవిశ్వాసులు అతిగా ప్రేమ చూపిస్తే, కపట ప్రేమను చూపిస్తే అది నిజమైన ప్రేమేమో, దేవుని బిడ్డల కంటే వీళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామారే అని నమ్మి మోసపోతారు కొంతమంది విశ్వాసులు. అట్లున్నారు. ఆ విశ్వాసుల కంటే అవిశ్వాసుల మేలు బాగా ప్రేమ చూపిస్తారని వాళ్ళు ఏదో దుష్టబుద్ధి పెట్టుకొని దుష్ట ఆలోచనతో వాడుకొని వదిలేయాలనే దురాలోచనతో ప్రేమ చూపిస్తారంటే మన మీద నిజమైన ప్రేమ వాళ్ళకి ఉండదు కదండి. సో అప్పుడు మరి యెహోషాపాతు బతికాడు, అహాబు చచ్చిపోయాడు. అహాబు ఎట్లా చచ్చిపోయాడంటే, ఒకడు మతి స్థిమితము లేనోడు ఉంటాడు సైనికుల్లో ఎవరమ్మా, వాడు ఊరికే అంబు తీసుకొని ఎట్లా ఒకటి ఇస్తాను, గురి చూడకుండానుంది. ఏం చేస్తాడు? అది పోయి ఇడిస్తే అది పోయి ఎవరు గుచ్చుకుందంట? కరెక్ట్గా అతనికి ఈ కవచం మధ్యలో గుచ్చుకుందంట. ఎవరికి? రక్తం గారి చచ్చాడు. ఏలియా వాక్కు ప్రకారం, ఏలియా చెప్పిన వాక్కు ప్రకారం. చూసారా కదండి. సో మనం ఎక్కడో ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయినా అంటే ఇప్పుడు దావీదు ముందు పడ్డాడు. దేంట్లో? జనులకు ముందుగా పోచున్నంత మాత్రాన కదండి. మేము యవ్వన కాలంలో దేవుని నమ్ముకుంటే 22 ఏళ్ళ వయసులో ఈ వయసులో ఎప్పుడు ప్రార్థన అనుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆ కొండల్లో ప్రార్థన చేసుకుంటూ ఆ చదువు పూర్తి చేసుకోలే, ఉద్యోగంలే, వాళ్ళ అన్నోళ్ళందరూ గెజిటెడ్ ఆఫీసర్లు అయిపోయి, స్నేహితులంతా వ్యాపారం చేసుకొని వాళ్ళంతా బాగా సెటిల్ అయిపోయారు. ఇతనికి మాత్రం ఏందిలే, పెళ్ళికి ప్రపోజల్ ఎవరు రారు, పిల్లనిచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఏముంటుంది? ఏం లేదు, ఉద్యోగంలే వ్యాపారంలో ఎవరు ఇస్తారు చెప్పండి? చాలా కష్టం ఇవ్వడం కూడా కదండి. అటువంటి పరిస్థితి కదండి. సో ఒకసారి ఈ మధ్యలో ఒక వారం కింద నేను ఒక ఫ్రెండ్ని కలిశాను, పాతకాలం స్నేహితుడిని.
84వ సంవత్సరంలో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాము. సడన్గా వస్తే ఏదో శబ్దం వస్తుంది బయట. మా పక్కన ఇంటి ఆయన ఒక లారీ నిండుగా బీరువాళ్ళు మంచాలు వేసుకొని వచ్చాడు. అటు బిజినెస్ పెట్టాడు. అప్పటికి నాకు 24 ఏళ్ళు. అతని పేరు ప్రసాద్ కదండి. అతను తీసుకొని వస్తే మా అన్న చూసి, ప్రసాద్ ఎంత పెరిగిన బుద్ధిమంతుడైపోయా, మా వాడు ఉన్నాడు, బైబిల్ చదివేదానికి తప్ప ఇంక బోటుకు పనికిరాడు అన్నాడు నన్ను గురించి. 24 ఏళ్ళు అయింది ఆ మాట చెప్పి. నాకు గుండెల్లో మరి అది అంబులు గుచ్చినంత బాధ అయిపోయింది. సో నేను యేసుప్రభుని నమ్ముకొని బైబిల్ చదువుతాను. ఇప్పుడు ఆ ప్రసాద్ ఏం చేస్తున్నాడంటే, చిన్న ఒక బండి మీద మిక్చర్ పెట్టుకొని మొత్తం బుక్కా పకీర్ అయిపోయినాడు. మా ప్రాంతంలో బుక్కా పకీర్ అనే పదం వాడతారు, మీకు తెలుసా? అంటే దివాలా తీసిన వ్యక్తి అని. ఏంటి చెప్పండి? బుక్కా పకీర్ అంటే ఏమీ లేకుండా అని. అంటే ఒక పకీరు ఒక చిన్న సంచి పట్టుకొని పోతాడే, ఆ విధంగా. అంటే అప్పుడే అంతా అయిపోలేదు. అతడు వ్యసనాల వల్ల దురలవాట్లు ఏమైపోయాడు చెప్పడండి, ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇప్పటికీ ఏమి సొంతలు ఇలా 64 ఏళ్ళు వచ్చినా సొంత ఇల్లు కూడా ఏమి లేకుండా అంత చెడిపోయాడు. అంటే అప్పుడే అంత అయిపోయలేదు. కాబట్టి నీవు యవ్వన కాలంలో అయినా భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిచర్యలో ఉంటే ఈ 44 దశాబ్దాల విశ్వాస జీవితంలో ప్రభు నన్ను ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అనేక విషయాల్లో అభివృద్ధి ఇచ్చాడు. అప్పుడే అయిపోయిందా? ప్రార్థనలో ముందుంటే, విశ్వాసంలో ముందుంటే, సేవలో ముందుంటే, భక్తిలో ముందుంటే క్షీణించిపోరు, తగ్గిపోరు, అభివృద్ధి అవుతారు. దావీదు జనులకు ముందుగా వచ్చుచు పోవచ్చు ఉండేది. సో అనేకులు దాన్ని చూచి, అంటే దావీదు జీవితంలో ఉన్న ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ ప్రార్థన, ఆ త్యాగము, ఆ తెగింపు, ఆ ధైర్యము, అది ప్రజలకు స్ఫూర్తి. అతని జీవితంలో చూడండి, దేవుని ఆశీర్వాదం స్పష్టంగా కనపడింది. దావీదును చూచేవారికి అతడు స్ఫూర్తిగా ఉన్నాడు. బాప్తిజం తీసుకున్న మనము ఏముండాలి చెప్పండి? స్ఫూర్తిగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారు క్రీస్తును ధరించుకున్నారు కదండి. ఆయన మరణ పునరుత్థానాల సాదృశ్యములో ఉన్నారు. యేసు ప్రభుని ధరించుకున్నారు, నమ్మి బాప్తిజం తీసుకున్నారు. సో యవ్వన కాలంలో సరే, ప్రజలు ఏమన్నా అనుకోని, ఇంటోళ్ళు ఏమన్నా అనుకోని, బంధువులు ఏమన్నా అనుకోండి, పర్వాలేదు. పేదవాడిగా జీవించినా పర్వాలేదు, ప్రభు సేవకుడుగా ఉండాలా. పేదవాడు అయిపోయినా పర్వాలేదు, తరతరాలుగా విగ్రహారాధనతోనూ, పాపంతోనూ, ఆత్మీయ అంధకారంతోనూ కూడిన ఈ పట్టణంలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే సంఘము కట్టబడాలనే ఒక ప్రతిజ్ఞతో, పట్టుదలతో, దీక్షతో ఏమి పోగొట్టుకున్నా పర్వాలే, ఎవరు దూరమైనా పర్వాలే అని సంఘము కట్టబడాలనే ఆ పట్టుదలతో ప్రభు పరిచర్యలో వాడబడినాం. సంఘం కట్టబడింది, సంఘం అభివృద్ధి అయింది, మేము అభివృద్ధి అయినాము. ఈ 4 దశాబ్దాల విశ్వాస జీవితంలో అన్ని రకాల ఆశ్చర్యకరమైన ఆయన ఆశీర్వాదాన్ని, సహాయాన్ని, కృపను చూసాము. యేసు ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు అని అనిపించింది కదండి. సో ఇక్కడ అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచదు. ముఖ్యంగా సేవ చేసే వాళ్ళని, మంచి విశ్వాస పరిచర్యలో ముందుండే వాళ్ళని అందరూ గమనిస్తుంటారు. ఇప్పుడు మేమంతా మా సేవ ఎలాగంటే బీడు భూమిని దున్నిడి అంటాడు కదా, మొత్తం అంటే హిందూస్ మధ్యలోనే సేవ కదండి. మా సంఘంలో అన్న వాళ్ళు, దైవజనులు, కుటుంబ సభ్యులు అందరూ, మీరు కూడా కొద్దిమంది వచ్చారు. క్రైస్తవులు ఎవరు లేరు, అందరూ హిందూ కుటుంబాల నుంచి నమ్ముకున్న వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దాదాపు 25 గ్రామాల నుంచి వస్తారు. ఒక 20 రకాల కులాల వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు మమ్మల్ని చూస్తుంటారు కదండి, మమ్మల్ని పరిశీలన చేస్తుంటారు, మా కుటుంబ సభ్యులను చూస్తుంటారు. నాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే అనారోగ్యం వచ్చి బిర్యానీ చచ్చిపోతానని కాదు, అనారోగ్యం వస్తే అది తినలేము, ఇది తినలేమని కాదు. అనారోగ్యం వస్తే నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ప్రజలు నన్ను హిందూ కుటుంబాల నుంచి నమ్ముకున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఈయనకే 4 వ్యాధులు ఉన్నాయి, మాకేం స్వస్థత కలుగుతుంది అనుకుంటారు. క్రైస్తవులు అయితే అట్లా అనుకోరు, అన్యులు కదా పాపం, హిందువులు కదా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ప్రభువా, మీ మహిమ కోసం, మీ సేవ కోసమై నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రార్థన చేస్తాను. దేవుని దయ వల్ల దేవుడు ఆరోగ్యం కూడా ఇచ్చాడు కదండి. సో అందుకోసం, ఎందుకంటే వాళ్ళు మా జీవితాలు చూస్తుంటారు. మా క్లాస్మేట్లు అందరూ, మా బంధువులందరూ, హిందువులందరూ, మేము ఉండేదంతా అక్కడ
ఓసీసే మేముండే వీధి వజ్రాలపేట అంటారు. ఆ కాలనీ రెడ్డీస్ కాలనీ, ఎక్కువ రెడ్డీస్ ఉంటారు. ఆ ఊర్లో అది మంచి రిచ్ ఏరియా అది కదండి. మమ్మల్ని చూస్తూ ఉంటారు, ఇతడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు కదా, ఇతడు చర్చి పాస్టర్ కదా, ఇతడు దైవ సేవకుడు కదా, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి కుటుంబం ఎలా ఉందని మమ్మల్ని చూస్తుంటారు. చర్చి వాళ్ళు చూస్తుంటారు, వేరే వాళ్ళు కూడా చూస్తుంటారు. మేము ఎవరికి హాని చేయము, ఎవరిని విమర్శించము, ఎవరిని కించపరచము. అన్యులైనా వాళ్ళకు కూడా మేలే చేస్తాం. యేసుప్రభువుని ఎరగని వారైనా మేలే చేస్తుంటాం. మాతో పరిచయం లేని వారు వచ్చినా వాళ్ళే మేలు చేస్తుంటాం కదండి. ఎందుకంటే దేవునికి మహిమ కలగాలని, మనకు మంచి జీవిత సాక్ష్యం ఉండాలని, ప్రభు వైపు వాళ్ళు ఆకర్షింపబడాలని, ప్రభు ప్రేమను వారు ఎరగాలని, మాకున్న డబ్బు కానీ, సమయం కానీ, పలుకుబడిని కానీ, ఎవరు అనామకులు వచ్చినా వాళ్ళకు సాయం చేయాలనే మనసు మాకుంటుంది సాధ్యమైనంత వరకు. కాబట్టి నిన్ను చూసే వ్యక్తి దేవుని మహిమపరచాలి, దేవుని యందు దేవుని ప్రేమను నువ్వు జీవితంలో చూపించాలి. నీ ద్వారా ఇతరులకు దేవుని యందు విశ్వాసం కలగాలి, దేవునిలోనికి రావాలి. అదే దావీదు ఎక్కడ అన్నాడు, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడండి, ఎవడైనను క్రీస్తులో ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఎక్కడుందో చదవండి. 2 కొరింథీ 5:10. ఎవడైనను క్రీస్తునందున్న యెడల పాదవి గతించెను, ఇగో సమస్తము కొత్తవాయెను. మన జీవిత విధానము, ఆలోచన విధానము, పద్ధతులు ఎలా ఉండాలి చెప్పండి? నూతనంగా ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. చూసారా, నూతనం అంటే మార్పు చెందింది కదండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాం, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు లేనిది. పాతిళ్ళు కదా, మన పూర్వీకులు కట్టింది కదా, ఇది అట్లే ఉండనుకుంటామా? ఏం చేస్తాం చెప్పండి? మన పూర్వీకులు కట్టింది అయినా, తల్లిదండ్రులు కట్టింది అయినా, తల్లిదండ్రులు అంటే అభిమానమైనా, మా తల్లిదండ్రులు కట్టింది, వాళ్ళు కట్టిండే ఇల్లు ఎందుకు పోగొట్టుకుంటాం అనుకుంటామా? అనుకోము కదా. ఏదైనా కొత్తదే కావాలనుకుంటాం మనం కదండి. ఈ 10 సంవత్సరాలైంది ఈ బట్టలు వేసుకొని, పాపం 10 సంవత్సరాలైంది కదా అని బట్టల మీద ప్రేమతో పాత బట్టలు వేసుకుంటామా? ఈ కారు 10 ఏళ్ళు సర్వీస్ చేసిందండి, దీన్ని ఎట్లా వదులుకోరు అనుకోం కదా. కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త బట్టలు, కొత్త అది. ఏదైనా ఇంట్లో ప్రతిదీ ఏం కావాలనుకుంటాం చెప్పండి? అన్నీ కొత్తవే ఇష్టపడతారా, పాతవి ఇష్టపడతారా చెప్పండి? ఇప్పుడు సెల్ ఫోన్ మీరు 4 ఏళ్ళు వాడినారు, 4 ఏళ్ళు సర్వీస్ చేసింది, ఇది ఎందుకు అనుకుంటారా? కొత్త టెక్నాలజీ ఉండేది తీసుకుంటారా? ప్రతిదీ మనం కొత్తదే ఇష్టపడతాం, బైబిల్ తప్ప. బైబిల్ మాత్రం, మన పాత బైబిల్ మనకు ఇష్టం. ఇది నేను 2006లో కొన్నాను, ఇప్పటికీ ఇదే వాడుతున్నాను. సో ప్రతిదీ మనం కొత్తది ఇష్టపడినట్టుగా కొత్త జీవితము మనకు కావాలి. ఏం కావాలి చెప్పండి? క్రీస్తులో కొత్త జీవితము, నూతన జీవితము. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. అంటే పాతవి గతించాను, పాపము గతించింది, పాతవి అలవాట్లు పోయినాయి, కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలు. యేసు ప్రభువుని నూతనంగా నమ్ముకున్న వాళ్ళు, దాన్ని ఎవరు నమ్ముకున్న వాళ్ళు? నూతనంగా నమ్ముకున్నారు. కాబట్టి దావీదు యొక్క మాదిరికరమైన జీవితం వల్ల అనేకులు మార్పు చెందారు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూసారా, యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుని నమ్ముకున్నారంటే దావీదు ద్వారా అనేకులు. ఇది మన జీవితం. మనల్ని చూసి ఎవరైనా దేవుని నమ్ముకున్నారా? నిన్ను చూసి ఎవరైనా దేవుని నమ్ముకున్నారా? నిన్ను చూసి ఎవరైనా ప్రార్థనకు రావాలనిపించిందా? ఈసారి చాలా మంచోడు, ఈయన చూసి ప్రార్థనకు రావాలనిపిస్తుంది. ఒకసారి ఒక ముస్లిము ప్రార్థనకు వచ్చేవాడు. మా ద్వారా నమ్ముకున్న కాదులే అబ్బాయి, కానీ మీకు ముస్లిమ్స్ కదా, మీకు ఎలాగ దేవుని ఎందుకు నమ్మకం కలిగిందంటే, అతని అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ మా ఇంటి దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం ఉండేది, వాళ్ళు చూపిన ప్రేమాభిమానాలు బట్టి మాకు ప్రార్థనకు రావాలనిపించింది అతను కదండి. సో అంటే వాళ్ళు చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగింది. అంటే అందరి విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో ఇది సాధ్యము కాకపోవచ్చు. అయితే ఎక్కువ సమయాల్లో, ఎక్కువ స్థలాల్లో, ఎక్కువ మంది జీవితాల్లో ఇది మనకు వర్తిస్తుంది. కాబట్టి
బాప్తిజం తీసుకున్న దానికి అర్థం ఏంటంటే మనలో నిజమైన మార్పు కనిపించాలి. ఏమి మార్పులు కనపడలేదనుకోండి, బాప్తిజం తీసుకొని వేస్ట్. బాప్తిజం అంటే బైబిల్లో ఏమని తెలిసిన, పాతి పెట్టబడుట. ఏంటి చెప్పండి? పాతి పెట్టబడుట. బతికినోడనే పాతి పెట్టేది, చచ్చిపోయినోడనే? బతికిన వాళ్ళని ఎవరైనా పాతి పెడతారా? బతికిన వాళ్ళు పాతి పెడితే కొడతారండి. అంటే చచ్చిపోయినోడనే బాప్తిజం అంటే మనం చచ్చిపోయినామా అంటే పాత జీవితానికి చచ్చిపోయినట్లు, సమాధి చేయబడినట్టు కదండి. సో పాత జీవితానికి, పాపానికి, లోకానికి చచ్చిపోయినాము. కొత్త జీవితాన్ని, యేసుప్రభు దేహాన్ని సమాధిలో పెట్టాడు. ఆయన ఏం చేశాడు? పునరుత్థాన దేహంతో తిరిగి ఆయన లేచాడు. అది బాప్తిజం అంటే అర్థం. కాబట్టి దావీదు యొక్క జీవితం సార్థకమైంది. ఆయన్ను చూసిన వారందరికీ ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగినాయో, దావీదు జీవిత కాలంలో ఒక గొప్ప ఆత్మీయమైన ఉద్యమం వచ్చింది దేశంలో కదండి. గొప్ప సైన్యం ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అనేకులకు దేవుడైన యెహోవా అంటే భయభక్తులు ఏర్పడినాయి. ఎందుకంటే దావీదు యొక్క జీవితమే ఒక పాఠం. దావీదు కీర్తనలు రాశాడు, పాఠమే. కానీ దావీదు జీవితమే ఒక పాఠంగా ఉంది. ఎంత ధైర్యంగా యుద్ధంలో దూసుకుపోతాడుంది. అతనికి చచ్చిపోతాడనే భయం కొంచెం కూడా లేదు. ఏంటి చెప్పండి? అతనికి దేవుడు నాకు తోడై ఉన్నాడు, గాఢాంధకార బులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడు. ప్రజలు చూసినప్పుడే కాదు, చూడనప్పుడు కూడా, అడవిలో ఒకడే గొర్రెలు కాస్తుంటే కూడా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా ప్రాణభీతితో పారిపోయి దాక్కోలేదు. ఏం చేశాడు చెప్పండి? ధైర్యంతో దాన్ని ఎదుర్కొని సంహరించి తన గొర్రెను కాపాడుకున్నాడు. ఎలాగ అతను దూసుకొని పోతాడు? ఏమిటా ధైర్యము, ఏమిటా బలము అంటే అతనికి దేవుని యందు విశ్వాసం కదండి. ప్రాక్టికల్గా అనేక సార్లు జరిగింది. కాబట్టి నీకు దేవుడు కాపాడుతాడని విశ్వాసం ఉన్నప్పుడు, అయ్యో నా భవిష్యత్తు ఏమవుతుందో, నా బతుకు ఏమవుతుందో, ఉద్యోగం ఏమవుతుందో, సంసారం ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో అని భయం ఉండదు. అది విశ్వాసముతో దేవుని కార్యంలో ముందు పడితే దేవుడే చూసుకుంటాడు. పటపటాయించే వాళ్ళు, అనుమానం చేసేవాళ్ళు, అర్ధ మనసుతో ఉండేవాళ్ళు, చంచల మనసుతో ఉండేవాళ్ళు, ఇది ఇస్తే ఏమైపోతుందో నాకు ఆస్తి, ఈ స్థలం ఇస్తే ఏమైపోతుందో, ఈ డబ్బు ఇస్తే ఏమైపోతుందో, నేను ఇది పోగొట్టుకుంటే ఏమైపోతుందో, మళ్ళీ ఉంటుందో లేదో, ఈ అనుమానం మనసు ఉన్నప్పుడు మనకు సంపూర్ణమైన ఆశీర్వాదము కలగదు. దేవునికి ఇలాగ తెగింపు కలిగిన వారు కావాలి. అందుకే ఏమన్నారంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొనెను. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. అంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. దావీదు మనస్సును దేవుడు ఎరిగాడు. కాబట్టి దావీదు జీవితాన్ని చూసిన వాళ్ళు, ఇతడు అభివృద్ధి కావడానికి కారణం ఏంటంటే అతని త్యాగము, అతని తెగింపు, అతని దేశభక్తి, అతని దైవభక్తి. వాస్తవానికి తనది కానీ తన బాధ్యత కాదు, ఆ పనులు కూడా చేశాడు. మనం 23వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం చూసినట్లయితే, కేయిలా ప్రదేశం మీద, ఆ రైతుల మీద ఫిలిస్తీన్లు దాడి చేసి ప్రజల యొక్క ధనధాన్యాలను, ఆస్తిని, ఆత్మగౌరవాన్ని దుర్మార్గులు దోచుకొని వెళ్ళిపోతున్నారు. సౌలు రాజైనా అతడు నిమ్మక నీరెత్తినట్లున్నాడు. మరి చీమగుట్టినట్లయినా అనిపించలేదు. పదవి వ్యామోహం తప్ప ప్రజాక్షేమం అతని కాబట్టలేదు. అతడు ఏమీ పట్టించుకోలేదు. మరి దావీదు ప్రార్థన చేసి తన అనుచరులు పిలుచుకొని పోయి ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి కేయిలా ప్రజలను రక్షించుకున్నాడు. దో హీ వాజ్ నాట్ ఎ కింగ్, నైదర్ హీ వాజ్ ఎ కమాండర్. అంటే రాజు కాకపోయినా, రాజ్యాధికారం లేకపోయినా, సౌలు అతన్ని చంపాలనుకున్నా, అతని బాధ్యత కాకపోయినా దేశభక్తితో, దైవభక్తితో ఈ పని చేశాడు. ఎవరో గుర్తిస్తే, గమనిస్తే, పొగిడితే, బాధ్యతలు అప్పగిస్తే చేస్తాననుకోవద్దు. ప్రభు కోసం చేయి, ప్రభు ప్రతిఫలం ఇస్తాడని చేయి, ప్రభు ఆశీర్వాదం ఇస్తాడని చేయి. తప్పకుండా దాని ప్రతిఫలం ప్రారంభిస్తాడు. ఆయన చెప్పాలా, వీళ్ళు మెచ్చుకోవాలా, వీళ్ళు గుర్తించాలా, వీళ్ళు పొగడాలా, వీళ్ళు హెచ్చించాలా, నాకు గుర్తింపు ఉంటే చేస్తాను, పదవి ఉంటే చేస్తాను, అధికారం ఉంటే చేస్తాను, నాకు వాల్యూ, ప్రాముఖ్యత ఉంటే చేస్తాను అనుకోకూడదు. దావీదు అలా చేయలేదు. ఇప్పుడు ఈ యుద్ధం చేసి కేయిలా ప్రజలను రక్షించుకొని వస్తే ఎవరు సన్మానం చేయలేదు, విందు చేయలేదు, కనీసం ఒక పూట భోజనం పెట్టలేదు. సౌలు అభినందించలేదు. కానీ మరి సౌలు అక్కడ పోయి కేయిలా పట్టణంలో, ప్రాకారం గల పట్టణంలో దావీదు చిక్కొని ఉన్నాడు అని అతను చంపడానికి వెళ్ళాడు. చూసాడా? చేయవలసిన మంచి పని చేయకపోగా చేయకూడని చెడ్డ పని చేస్తున్నాడు.
తాను ప్రజల్ని, ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడానికి వెళ్ళకోకుండా రక్షించిన వ్యక్తిని శిక్షించడానికి వెళ్తున్నాడు ఈ పాపాత్ముడు, దుర్మార్గుడు, నీచుడైన సౌలు. చూసారా? అందుకే దావీదును చూసిన వారికి ఏం కలిగింది? దేవుని యందు భయభక్తులు. కాబట్టి నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ భక్తి, నీ మార్పు, నీ మారుమనసు, నీ పవిత్రత, ప్రత్యేకత, ప్రార్థన, ప్రయాస, నీలోని ఆత్మీయమైన లక్షణాలు ఇతరులను దేవుని వైపు ఏం చేయాలి? ఆకర్షించాలి. మార్పు పొందిన జీవితము కదండి. సో రూతుని ఎవరిని చూసినా ఈమె నిజమైన దేవుని బిడ్డ అనిపిస్తుంది కదండి. సంఘ కార్యక్రమాల్లో మనం పాల్పొందాలి, అంతేకాదు వాస్తవ జీవితంలో అది కష్టమే, ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం నష్టపోవాలనిపిస్తుంది, పోగొట్టుకోవాలా, అయినా కానీ దానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అదే సమయంలో ఇంకా ఎటువంటి వారు ఉంటారు చూడండి. ఈ 3వ వచనం 4వ వచనం చదవండి. గర్విష్ఠులు ఉంటారు మన చుట్టూ. కొంతమంది ఈగోగా ఉంటారు. నీ విలువ తెలియదు, నువ్వు మంచోడని తెలియదు, పవిత్రుడని తెలియదు, భక్తి పడని తెలియదు, నీ భక్తిని బలహీనంగా భావిస్తారు. దే మిస్టేక్ యువర్ మీక్నెస్ ఫర్ యువర్ వీక్నెస్ కదండి. సాత్వికాన్ని బలహీనతంగా భావిస్తారు, మన భక్తిని బలహీనంగా జీవించవచ్చు. గర్విష్ఠులు ఉంటారు మన చుట్టూ. సంఘాల్లో కూడా గర్విష్ఠులు ఉండవచ్చు, మన వీధిలో గర్విష్ఠులు ఉండొచ్చు, ఆఫీసులో గర్విష్ఠులు ఉండవచ్చు. గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు, మన విలువని ఏమాత్రం తెలియని వాళ్ళు ఉంటారు, పొగురుబోతులు ఉంటారు. గర్విష్ఠులైనను ఈ సత్య మార్గం, దైవ మార్గం, దేవుని మార్గం, ఆత్మ మార్గం, ప్రభు మార్గం, పరలోక మార్గం, మోక్ష మార్గం, నీతి మార్గం, ఇరుకు మార్గం, ఈ మార్గాన్ని విడిచిపెట్టి త్రోవను విడిచి అబద్ధాలు కదండి, అబద్ధములు, అభూత కల్పనలు, కల్పితమైనవి, మానవ కల్పితమైనవి, మూఢభక్తి, మూఢాచారాలు, వీటి వైపు తిరుగువారు అనేకులు ఉంటారు. వారిని లక్ష్య పెట్టక, వాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు, మన వీధిలో ఉండవచ్చు. అబద్ధాలు కదండి, అభూత కల్పనలు, మానవ కల్పితమైన వాటిని, లోక సంబంధమైన వాటిని, మనుషులు కల్పించిండేటివి, అవి సృష్టికర్త వలన, దేవుని వలన కలిగినవి కాదు, మానవ కల్పితమైనవి ఏవైనా కానీ వాటి వైపు తిరిగేవారు ఉంటారు. వారిని లక్ష్య పెట్టకూడదు. మనము అట్టి వాటిని లక్ష్య పెట్టకూడదు. బలహీనపడే వాళ్ళు ఉంటారు కదండి. మా సంఘంలో ఇద్దరు హిందూ అమ్మాయిలు యేసు ప్రభువును నమ్ముకున్నారు, హిందూ కుటుంబం. ఆమె పేర్లు ఏంటంటే, ఒక అమ్మాయి పేరు నరసమ్మ, ఇంకొక అమ్మాయి పేరు రత్నమ్మ. ఇద్దరు దైవ సన్నిధికి వచ్చారు కొంతకాలం. ఇద్దరిలో కూడా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మతోన్మాదులు ఎక్కువగా ఉండే ప్రాంతం. క్రిస్మస్ కూడికి పెట్టినా అటాక్ చేసే ప్రదేశం అది కదండి. ఇద్దరు ప్రార్థనకు వస్తారు. ఇద్దరిలో రత్నమ్మ అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు. తమ్ముడు కూడా కొట్టాడు. అమ్మాయి తమ్ముడే కొట్టాడు, నువ్వు ప్రార్థనకు పోతే నీకు పెళ్ళి కాదు, నీకు పెళ్ళి కాకపోతే మాకు పెళ్ళి కాదని. ఈ అమ్మాయి ఏమందంటే, నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ప్రభు కావాలని. ఈ నరసమ్మ అనే అమ్మాయి ఏం చేశాడంటే, ఇంకా పెళ్ళి కాదని వాళ్ళ మేనమామతో మాట్లాడినాడు. మేనమామ బంధువులు అనుకుంటాను. ఆ బంధువులకు మాట్లాడితే ఏం చేశాడంటే, అతను నువ్వు ప్రార్థనకు పోకుండా బైబిల్ యేసుప్రభు విడిచిపెడితే నేను పెళ్లి చేసుకుంటాను. సరేలే, పెళ్ళి అయిన తర్వాత కూడా ఏమన్నా రహస్య విశ్వాసిగా కొనసాగాలనుకుంది. ఏమన్నా బైబిల్ ఇచ్చేసింది, యేసుప్రభు ప్రార్థన మానేసింది, పెళ్ళికి కమిట్మెంట్ అయిపోయింది, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను వాడుకొని వదిలేసినాడు అమ్మాయిని. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇది మన సంఘంలో జరిగింది. రత్నమ్మ నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలే, ప్రభువే కావాలనుకునే రత్న మందిరం కొడుకు వచ్చింది. అన్నయ్య, నేను ఇంట్లో ఉండలేను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను, నేను ప్రార్థన వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, బాయిలో దుంగి చచ్చిపో, లేకపోతే ఆత్మహత్య చేసుకో, మా ఇంట్లో ఉండదని. సరే, పులివెందులకి లెటర్ రాశాను, అక్కడ పంపించాను. ఓల్డేజ్ హోమ్లో పరిచారకురాలుగా చేశారు. అక్కడ వాళ్ళు పెళ్లి చేశారు. మేము పెళ్ళికి వెళ్ళాము. ఒక దైవ సేవకుడు, సువార్త సేవకుడికి భార్య అయింది. ఒక సంఘాన్ని అప్పగించారు. ఇద్దరు కొడుకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు పెళ్ళి కోసం ప్రభువుని విడిచిపెట్టిన ఆమెకు పెళ్ళి కాలేదు, చివరికి ఏం బాయా? ప్రాణం బాయా. పెళ్ళి కాకపోయినా ప్రభువే కావాలనుకునే అమ్మాయికి ప్రభువు దొరికా, పెళ్ళి ఆయా, భర్త దొరికా, దైవ సేవకుడు, ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి తల్లి ప్రార్థనకు వస్తున్నారు. తమ్ముడు భార్య కూడా ప్రతి ఆదివారం వస్తున్నారు. వాళ్ళు కూడా నమ్ముకొని, ఎందుకంటే అభివృద్ధి పొందారు, ఆశీర్వదింపబడ్డారు. అలాగుంటాయి కదండి. సో
నరసమ్మ ఓర్పలాగా వెనుకబడిపోయింది, కానీ పాపరత్నమ్మ వెనుకబడిపోయింది. ఆమె వెనుకపోతే పోన్లే, నేను బ్రతుకుంటే విశ్వాసగా జీవిస్తాను, లేకపోతే నా బ్రతుకు నాకు వద్దు అనుకొని నిర్ణయం తీసుకున్నామ్మ. కాబట్టి గర్విష్ఠులనైను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చూసారా, యెహోవాను నమ్ముకొనివాడు, ఆయన నమ్ముకున్నాడు, ఇలా నమ్ముకునేవారు ధన్యులు అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా చిన్న చిన్న సమస్యలు, వ్యాధి బాధలు, ఇబ్బందులు వచ్చిన విశ్వాసములో, భక్తి జీవితంలో మనము నిలకడగా ఉన్నట్లయితే ప్రభువు ఎటువంటి వాడో తన్ను తానే మనకు కనపరుచుకుంటాడు, తన కార్యాలు కనపరుచుకుంటాడు. కనుక దావీదు, ముందు పడిన దావీదు ప్రాణాలు పోగొట్టుకోలేదు, కానీ ప్రతి యుద్ధంలో దేవుడు అతని ప్రాణాన్ని కాపాడి అతన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. 40 సంవత్సరాల దేశాన్ని పరిపాలన చేశాడు దావీదు. జనులకు ముందుగా వచ్చుచు పోచున్నందున జనులు ఏం చేశారు? అతనిని ప్రేమించారు. దావీదు దేవుని ప్రేమను పొందాడు, చివరికి ఎవరి ప్రేమను పొందాడు? మనుషుల ప్రేమను కూడా పొందాడు. మొదట మనము దేవుని ప్రేమను పొందితే తర్వాత మనుషులు కూడా ఏం చేస్తారు చెప్పండి? మనల్ని ప్రేమిస్తారు. మొదట మనము యేసుప్రభువుని నమ్మినప్పుడు మనుషులు మనల్ని ద్వేషిస్తారు. దావీదుని ద్వేషించారు కదండి. దావీదు ఒకసారి ఏమన్నాడంటే, దావీదు చూడండి, ఆయన చూసేవారు వీధిలో అక్కడి నుంచి పారిపోతారంట. 31వ కీర్తనల గ్రంథం 31, కీర్తనల గ్రంథం 31 ఇక్కడేనా? 11వ వచనం చదవండి. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. చూసారా, దావీదుని చూసే వాళ్ళు ఏం చేశారంట? ఆయన ఎదుట నుండి పారిపోతారు. ఎందుకు చెప్పండి? దావీదుని చూసేవాళ్ళు ఎందుకు పారిపోతారు? దావీదుని చూసేవాళ్ళు ఎందుకు పారిపోతున్నారని, వీధిలో ఉండి దావీదును చూసేవాళ్ళు ఏం చేస్తున్నారు? అతని ఎదుటి నుండి పారిపోతున్నారంట. కారణం ఏంటి? సో ఇక్కడ ఉండేది వచనం చదవండి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడు, నా పొరుగు వారికి విచారణకరంగా ఉన్నాను, నా నెరవేరులకు భీకరునై నన్ను వీధిలో నన్ను చూచువారు నా యొద్ద నుండి. అంటే ఈయనతో స్నేహం చేస్తున్నాడు, ఈయనతో మాట్లాడుతున్నాడు అని తెలిస్తే సౌలు వారిని చంపేస్తాడు. చూసారా, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడితిని, ఓటికుండవాడనైతిని. చూసారా, ఆయన చూసేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారంట. అయ్యో ఎంత అవమానము, నా దగ్గర నన్ను చూస్తేనే అక్కడ కనిపి, అయ్యో దావీదు అక్కడ ఉన్నాడు, పోకూడదు, ఎందుకంటే దావీదుతో వీళ్ళు మాట్లాడుతున్నాడు, దావీదుకి వీడికి ఏందో లింక్ ఉందని సౌలు చంపేస్తాడంట. అయ్యో ఏం భక్తి, ఏం విశ్వాసం అనుకున్నాడా? ఎప్పుడు పరిస్థితులు ఒకటే రకంగా ఉండవు. దానికి ఆపోజిట్ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12:22. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12:22. ఇప్పుడేం జరిగింది? వేలు, వందలు, వేలు, లక్షలు కదండి. దావీదు సైన్యము దాదాపు 16-17 లక్షలైందంట సైన్యం కదండి. ప్రతిదినము చూడండి దావీదు సైన్యం అంతా, దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యం అని అగునట్లు ప్రతిదినము అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు. రివర్స్. చూసారా, ప్రారంభంలో అట్లే ఉండవచ్చు, ప్రారంభంలో అవమానించి ఉండవచ్చు మనం, తర్వాత అందరూ గౌరవిస్తారు. ప్రారంభంలో పేదరికం, తర్వాత ఐశ్వర్యం. ప్రారంభంలో తగ్గింపు, తర్వాత హెచ్చింపు కదండి. మా జీవితంలో కూడా ఇలాగండి. అప్పుడు అందరూ అవమానించేవాళ్ళు, ఇప్పుడు అందరూ గౌరవిస్తారు. చూడండి దావీదు సైన్యం ఎంతో. ఒకసారి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతం గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదవండి.
11 లక్షల మంది సైనికులు ఇజ్రాయెల్లో. యూదావారిలో ఆ, కత్తి దూయువారు 4,70,000 మంది. 11 లక్షలు 4,70,000 ఎంత చెప్పండి? 15,70,000. ఇందులో చేర్చని వారు ఉన్నారంట. ఇంకా చూడండి, రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను కనుక ఆ, అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ, ఆ సంఖ్యలో చేర్చలేదు. అంటే ఆ బెన్యామీను గోత్రంలో ఉండే సైనికులు కూడా లెక్కేస్తే కనీసము 30 లక్షలేనా, 17 లక్షలు అవుతారు. ఎంత చెప్పండి? 17 లక్షలు సైన్యం ఎవరిది? అప్పుడు తను కొంతమంది చూస్తే దావీదు వీధిలో కనపడితే అక్కడికి పోయేవాళ్ళు కాదంట. ఇప్పుడు మహా సైన్యం అన్నట్టు. ఈ పరిస్థితులు దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. కాబట్టి మనుషులను చూడుకోకుండా, పరిస్థితులను చూడుకోకుండా నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభువుని నమ్ముకొని ముందుకు సాగితే దేవుడు రూతు జీవితంలో, హన్నా జీవితంలో, దావీదు జీవితంలో, యోబు జీవితంలో, దానియేలు జీవితంలో, హిజ్కియా జీవితంలో పరిస్థితులు మార్చినట్టుగా నిన్ను ఆదరించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి గొప్పవానిగా నిన్ను నిలుపుతాడు. నా ఆజ్ఞలు గైకొని నేను వారిని తల్లగా ఉంచేదని కానీ తోకలుగా ఉంచనన్నాడు. కాబట్టి సమాజానికి భయపడద్దు, మనుషులకు భయపడద్దు, ప్రజలకు భయపడద్దు. యేసు ప్రభువుని నమ్ముకొని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ముందుకు సాగు. బాప్తిజం తీసుకొని ప్రభువుకు మహిమకరంగా ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, అందరికీ మంచి చేయాలి. ఎవరిని దేనిని విమర్శించడం, ద్వేషించడం, కించపరచడం, వివాదాస్పదంగా ఉండడం మనకు తగదు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకొని నమ్మకమైన దేవుని బిడ్డలుగా మనం సాగుదాం. బాప్తిజం తీసుకునే వారికి ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం కలుగును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక.